వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈరోజు ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ వేయటం ఏందండి? ఆయన మైండ్ ఉందా పోయిందో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ 175లో 10% వస్తే ప్రతిపక్ష హోదా అని అందరికీ తెలిసి ఇవాళ చిన్నపిల్లలు ఇదివరకు తెలియలేదేమో కానీ ఇప్పుడు అసలు అందరికీ తెలుస్తుంది. మీడియాలు చూసినా చిన్నపిల్లల కానించి ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు కావాలి అసెంబ్లీలో అని అందరికీ తెలుస్తుంది. నీకు 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా. అది ఎవరు ఇచ్చే పని లేదు. నీ సీట్లు నీకే ఉండేవి. 18 వస్తే నువ్వే ప్రతిపక్షం అనేవాళ్ళు. నువ్వు 11 సీట్లు నీకు వచ్చింది. నువ్వు ఇంకా పైపేసి హైకోర్టుకి వెళ్ళి నువ్వు స్పీకర్ చెప్పమంట. హైకోర్టు వాళ్ళు స్పీకర్కి ఫోన్ చేసి అయ్యా నువ్వు ఇమ్మని ఒక నోటీస్ ఇవ్వాలి. ఆయన ప్రతిపక్ష హోదా ఇమ్మని స్పీకర్. నువ్వు హైకోర్టు వాళ్ళని ఎన్నిసార్లు తిట్టారు మీరు లాయర్లని జడ్జిలని? ఎప్పుడన్నా లాయర్లు జడ్జీలు ధర్మం ప్రకారం ఏదన్నా ఒకటి జడ్జిమెంట్ ఇచ్చినా లేకపోతే ధర్మం ప్రకారం లాయర్లు వాదిచ్చిన న్యాయం ప్రకారం మీరు వాళ్ళని 100 తిట్టి వాళ్ళ ఫేవర్గా వాదిస్తున్నారు. చంద్రబాబు వాళ్ళ మనిషి, పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి, లేకపోతే అమరావతి రైతులు వాళ్ళ మనుషులని మీరు ఫేవర్గా మొఖానే తిట్టి తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని జడ్జీలు ఆఖరికి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి మీద కూడా మీరు నిందలేసి ఇంత బాగా ఉత్తరం రాసావు. ఇవాళ నీకు జడ్జి పనికొచ్చాడు. జడ్జి చెప్పాలి నీకు రాజ్యాంగంలో. నీకు 18 సీట్లు రాలేదు, 11 వస్తే ఏమి కాలం నాడు నువ్వు చంద్రబాబుని చూసి కళ్ళు ఎగరేస్తా మాట్లాడి నువ్వు ఏ రకంగా వయసుకు కూడా గౌరవం ఇలా. చంద్రబాబు అనేవాడు మీ నాన్న వయసు ఉండే ఆయనకు కూడా నువ్వు గౌరవం ఇవ్వకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడి అసలు నీ పక్కన కొడాలి నాని అయితే పిచ్చి మాటలు కూడా మాట్లాడాడు. ఆయన చచ్చిపో నీకు ఆ వయసు వచ్చింది, నీకు మైండ్ పోయింది, అది ఇదని మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడొద్దు. అట్ట పెద్ద ఆయన్ని గౌరవించాలని కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకా నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఏమండి ఇవాళ ప్రజల నాడు ఎట్టుందో చెప్పమంటారా ఇవాళ? ఎందుకంటే మేము అందరితో మాట్లాడతాం కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళ అమరావతి రైతులు ఫోన్ టచింగ్ బాగా, ఎందుకంటే మేము ఉద్యమాలు చేసేటప్పుడే చేసేవాడు. ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ అనేవాడు అసలు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటే బాగుంటుందమ్మా, ఎందుకు ఇంకా అసెంబ్లీకి వచ్చి రచ్చ చేస్తాడు, ఎందుకు ఇంకా జనం చూస్తారా లేదా అని ఆయన అసలు రానీకుండా ఉంటే బాగుండు అంటున్నారు. నువ్వు వచ్చి వెనక సీట్లలో కూర్చోవటమే. నువ్వు వచ్చిన 11 సీట్లు కాబట్టి వాళ్ళ మంత్రులకు ముందు సీట్లు అన్నారు, ఎమ్మెల్యేలకి వెనక సీట్లు ఇస్తారు. నువ్వు శాంతం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వెనక కూర్చో. నీకు ఏదైనా చెప్పాలంటే చెయ్యొత్తండి. మీరు కూడా మీరు ప్రజల తరపున ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట మాట్లాడండి. అంతేగాని నా ప్రతిపక్ష హోదా అయితే ఏం చేస్తా? పోయినసారి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నువ్వేనాడన్న అసెంబ్లీకి వచ్చావా? పాదయాత్ర, నీ పాదయాత్ర అని చెప్పి దేశం రాష్ట్రం మొత్తం తిరిగొచ్చి మా గురించి పట్టించుకోకుండా అమరావతి మీద ఒక్క ముక్క మాట్లాడకుండా అమరావతి తీరా ముఖ్యమంత్రి అయ్యాక నేను అమరావతి ఉంచట్లేదని చెప్పి మా గొంతులు నిలువున కోసి మమ్మల్ని కూర్చోబెట్టి 5 ఏళ్ళు రోగాలు తెప్పించావు. నువ్వు ఆ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది కాలం నాడు చేయకుండా. కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు నీ ప్రతిపక్షంలో కూర్చోడానికి లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా నీకు ఎందుకు నీకు? కాబట్టి ఈయనకు అసలు ఏది ఇవ్వకూడదండి. ఇచ్చిన పోయినసారి వినియోగించుకోవాలి. ప్రతిపక్ష నేతగా 2014 ఈయన ఏమీ చేయలే, కూర్చున్నాడు. వైపు లేకుండా నేను పాదయాత్రలు చేస్తున్నానని దేశం మీద తిరిగి వచ్చాడు, రాష్ట్రం మీద. ఇక్కడ ఉండాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, కనీసం సిఆర్డీఏ చట్టం ఏంది, అమరావతి ఏంది, వీళ్ళు ఎట్టుండారు, ఎవరు పొలాలు ఇవి కూడా పట్టించుకోకుండా తీరా వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, అమరావతి రైతులకి న్యాయం జరుగుతుంది, కమ్మకులం ఇదంతా. కాబట్టి నేను ఇక్కడ ఉంచను, 3 రాజధానులు పెట్టి 3 సార్లు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ వేలో నడిచి చేసి ఆగమాగం చేసావు. రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి పంపించావు. కాబట్టి ఇప్పుడు కూడా నీ ప్రతిపక్ష నేతగా ఇస్తే కనుక ఏదైనా నీకు అవకాశం ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక ఇప్పుడు వచ్చే పారిశ్రామికవేత్తలందరికీ నువ్వు రాష్ట్రపతి పాలన అని ఒకటి చెప్పి అదరగొడుతున్నావు. నువ్వు వచ్చే పోయే వాళ్ళందరికీ ఎవరన్నా రావాలంటే ఈ మాటలు వింటే వస్తారా? నువ్వు ప్రతిపక్ష హోదా నీకు లేకపోయినా కూడా నువ్వు వచ్చి నుంచొని ఆ మాటలు మాట్లాడుతున్నావు అసెంబ్లీ ముందు నుంచొని. ఇక నువ్వు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసలు నువ్వు రాష్ట్రాన్ని నేను అటు ఇటు దిప్పుతాను, అసలు ఎవరు వచ్చినా రాకుండా నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వచ్చే పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులు చేసి నువ్వు కూర్చోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఇవాళ నువ్వు ప్యాకేజ్ స్టార్ అన్నావే పవన్ కళ్యాణ్ని, ఆ ప్యాకేజ్ స్టార్ ఇవాళ కూటమిలో ఉండి 15,000 కోట్లు ఇవాళ తీసుకొచ్చాడు ప్యాకేజ్ స్టారే. వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో 15,000 కోట్లు వాళ్ళ బడ్జెట్లో పెట్టారు. కాబట్టి నువ్వు ప్యాకేజ్ స్టార్వి, నీ వాళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు కాబట్టే ప్యాకేజీ ఎప్పుడు వచ్చిద్దా, లేకపోతే మంత్రి పదవులు ఏమొస్తాయా మనకేమొస్తాయా అని నీ మొహం చూస్తా ఇలా అసెంబ్లీ చూస్తుంటే ఎంత ముచ్చటేసిందోనండి. ప్రశ్నోత్తర కార్యక్రమాలు ఏనాడన్నా ఎమ్మెల్యేలు అడగటం మంత్రులు చెప్పటం ఉందా? నువ్వు ఉన్నప్పుడు ఏనాడన్నా జరిగిందా? ఇవాళ చక్కగా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళ సమస్యలు శుభ్రంగా అందరి మీద బళ్ళు కానీ నాడు నేడు బళ్ళు గురించి కానీ అంగన్వాడీ వాళ్ళ గురించి అన్నిటి మీద వాళ్ళ ప్రశ్నలు జరిగినాయి. అమరావతి మా ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు వాళ్ళ శ్రావణ్ కుమార్ గారు. కాబట్టి వాళ్ళ ముచ్చటగా ఉంది అసెంబ్లీ అయితే. మీరున్నప్పుడు ఏనాడన్నా జరిగిందా? పోగా
నువ్వేమన్నా అనగానే వాళ్ళు బల్లలు కొడతాం, వాళ్ళు ఏమన్నా అనగానే నువ్వు ముసి నవ్వులు నవ్వుకోవటం, మెడకాయ వంకర పెట్టి ఈ తంతు సాగింది. కానీ చంద్రబాబుని తిడతాం, లోకేష్ని తిడతాం, అచ్చెన్నాయుడిని తిడతాం, వాళ్ళ స్ట్రక్చర్ మీద కూడా తిడతాం. మీరు వాళ్ళని తిట్టేది కాక వాళ్ళ స్ట్రక్చర్ మీద కూడా ఎట్టుండావు అని అచ్చెన్నాయుడిని నేను తిట్టారో వీళ్ళు, చంద్రబాబుని తిట్టడం, లోకేష్ని తిట్టడం. కాబట్టి మీరు ఇవన్నీ తిడటానికే నువ్వు ప్రతిపక్ష నేతగా మళ్ళీ అంటున్నావు. అయ్యా నువ్వు నీకు దండం పెడతాం, ఇవాళ అసెంబ్లీ బాగుంది, అట్టగుంటేనే మాకు బాగుంటుంది. అంటే ప్రజా సమస్యల మీద గొంతు విప్పడానికి ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. అసలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఎలా ఉంటుందంటారు జగన్ గారి తీరు అసెంబ్లీలో? ఎట్టా ఉంటుందండి? ఎట్టుంది? నిన్న ప్రతిపక్షమే వాళ్ళు, నిన్న మాత్రం ఆయన ఏమన్నా ఇదిగానే, నిన్న మాత్రం ఆయన మాట్లాడాలి అనుకుంటే ఆ నల్లగొడ్లు ఇవన్నీ ఎసురాటం ఎందుకు? అక్కడే అసెంబ్లీలో కూర్చొని మరి నువ్వు ఒక అవకాశం ఇస్తే నాకు పలానా ఆయన చచ్చిపోయాడు, శాంతి భద్రతలకు ఎగాదం కలుగుతుంది, మీరు ఏదన్నా చెయ్యండి, మరి ఇట్లా చెయ్యండి, మరి మీరు మాట్లాడని చంద్రబాబుకి చెప్పొచ్చు, హోమ్ మినిస్టర్ చెప్పొచ్చు, నువ్వు అక్కడే ఉండి అడగొచ్చుగా నువ్వు కూడా ఓ ప్రశ్న వాళ్ళని. ఏందమ్మా శాంతి భద్రతలు ఎట్ట అయిపోతున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నామని నువ్వు కూడా అడగపోయా వచ్చి, నేను అడుగుతా ఓ ప్రశ్న అని. నిన్న నువ్వు వచ్చి నువ్వు ప్రతిపక్ష నేతగా చెయ్యాలనుకుంటే నిన్న అయినా చెయ్యొచ్చు, నువ్వు చెయ్యాలనుకోవాలా, నువ్వు గోల్ చేయటానికి ప్రతిపక్షం వస్తాన్నావు. నువ్వు అసెంబ్లీలో ఉండన్నాళ్ళు మీరు 23 మందినే రఫాడిచ్చారు, గోల్ చేసి పద్దాకు వాళ్ళ మీద లేనిపోని వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా ఎత్తి తిట్టి అసెంబ్లీలో, అది అసెంబ్లీ కాదు మా ఇల్లు అన్నట్టు చేశారు. మీరు ఎవరికోడు అక్కడ మంత్రులతో సహా, మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, అది మా ఇల్లు, ఇది ఇది అసెంబ్లీ కాదు అన్నట్టు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడారు. మీరు పర్సనల్ విషయాల్లో కూడా దూరాలని. ఇప్పుడు కూడా నువ్వు వస్తే అదే పని చేస్తావు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష నేతగా కాదు కదా, కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరావు. నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి కూడా తక్కువే, సర్పంచ్కి కూడా తక్కువే. నా నిజం చెప్పాలంటే నువ్వు మెదలకుండా ఇంటో నీకు నిజంగా ఉంటే నేను గవర్నర్ నాకౌట్ చేసేవాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని. కాబట్టి నీకు ఏమీ తెలియదు, సభా మర్యాదే తెలియని ఇంకేం పెడతారు. కాబట్టి ఇప్పటికే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోయ్యా. నువ్వు ప్రతిపక్ష నేతగా వద్దా, బెంగళూరులోనే జావు, హాయిగా ఉంటాం ఆంధ్రప్రదేశ్. లేకపోతే కోర్టులు నీ కేసులు నువ్వు ఢిల్లీ పోయి వాళ్ళతో ఎంత లాబింగ్ చేసుకుంటావు అమిత్ షాతో అను ఆ సిబిఐ వాళ్ళతో చేసుకోగాని మా జోలి రాబాక. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇప్పుడిప్పుడే కత్తి అయ్యి వస్తున్నాయి అని నవ్వుకుంటున్నారు. కత్తి నవ్వు ముఖం మీద. మాకు ఇది పథకాలు లేకపోయినా సరే ఏదైనా ఉద్యోగాలు పనులు వచ్చి కత్తి ఆంధ్రప్రదేశ్ పచ్చ కలకల్లాడితే బాగుండు, మా ఇల్లు అమ్మినా అమ్మపోయినా మా ఇల్లు ఎంత రేట్ అమ్మిందని సంతోషపడతారు. కత్తి డెవలప్ అయ్యే కొద్దీ అట్ట ఉంటుంది. అంతేగాని మీరు వచ్చి అసలు ఏదీ లేకుండా చేసి కనీసం అప్పులు కూడా ఇవ్వకుండా, ఎవరు నిజంగా అప్పు ఇచ్చిన వాళ్ళు లేడు ఈ 5 ఏళ్లలో. ఎవరినన్నా పోయి ₹1 వరకు ఏళ్ళు తెచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు అయ్యా మాకు అవకాశం ఉంది, ఒక 10 ఏళ్ళు ఇమ్మన్నా కూడా మా దగ్గర లేవు అని దండం పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుంటేనే జనం బతుకుతారు. 10 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ సావు నువ్వు జావు. ఆ బెంగళూరే పోతావు, ఢిల్లీ పోతావు, ఏడీ పోతావు. ఇల్లుకి ఒక ఇల్లు కట్టావు, ఒక రాష్ట్రానికి ఒక ఇల్లు, జిల్లాకు ఒక ఇల్లు కట్టావు, ఏదో ఒక ఇంట్లో ఉండు, మా జోలికి రాబాకయ్యా. అక్కడికి గెస్ట్ హౌస్ కూడా చక్కగా చంద్రబాబు గారు వాళ్ళ సలహాలు అడుగుతున్నట్టున్నారు. గెస్ట్ హౌస్ ఏం చేయాలని, అదేదైనా మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే అది కూడా ఇన్కమ్ ఏదన్నా వచ్చేటట్టు రెంట్లకి ఇస్తాము. గెస్ట్ హౌస్గా అంత ఖరీదైంది ఉపయోగించుకోవడానికి మన రాష్ట్రం అంత స్థితిలో లేదు. కాబట్టి ఏదైనా సరే వచ్చేదానికి ఇన్కమ్ వచ్చేదానికి ఏదో రకంగా ఉండాళ్ళకి దాన్ని ఇస్తే బాగుండు, రెంట్కో ఏదో రంగు ఇచ్చి ఇన్కమ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.